ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ వీళ్ళిద్దరి న్యూస్ చూసిన తర్వాత నిజంగా నాకు చాలా బాధేసింది. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి రూమ్ లోకి వెళ్ళిపోయి వీడియో తీసుకుంటూ ఆ వీడియోని వైరల్ చేసేసి ఆ వీడియోలో ఆ అమ్మాయిని కొడుతూ నోటికి వచ్చినట్టు తిడుతూ ఆ వీడియో తీసుకెళ్లి వైరల్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో పెట్టిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ ఆవిడ మాట్లాడుతున్న మాట్లాడో తెలుసా, నా భర్త తప్పేం లేదు, నా భర్తని ఆవిడే అట్రాక్ట్ చేసింది, తన ఒళ్ళో వేసుకుంది అనే రకంగా మాట్లాడింది. నా భర్త ఇప్పుడు నాకు సారీ చెప్తున్నాడు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను తెలిసి తెలియక చేసేసాను, నన్ను క్షమించు అని చెప్పి నా భర్త అంటున్నాడు. సో నా భర్త తప్పేం లేదు, ఆ అమ్మాయిదే తప్పు అనే రకంగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి ఉన్న ఫేమ్ కి టాలెంట్ కి నీ భర్త తన కాలి గొట్టుకు కూడా సరిపోడు. ఎప్పటి నుంచో తన ఒక సెలబ్రిటీ, ఎప్పటి నుంచో తన ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఎప్పటి నుండో తన ఒక మంచి యూట్యూబర్, అదే విధంగా తన ఢీ షోలో తనకంటూ తన టాలెంట్ ఏంటో చూపించుకొని ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చినటువంటి అమ్మాయి మాధురి రాథోడ్. అలాంటి అమ్మాయికి వేరే బయట ఎవరు అబ్బాయి దొరకడా, లేదా ఎవరు కనిపించలేదా? నీ భర్త పెద్ద పుడింగ్, వాడికి పెళ్ళై నీతో ఒక కొడుకుని కన్న తర్వాత అలాంటి చూసి ఇంకా నువ్వు తప్ప ఈ ప్రపంచంలో వేరే మగాడే లేడు అని చెప్పి వాడిని అట్రాక్ట్ చేసుకుందా? జనాలందరూ తిరగబడి మాధురి రాథోడ్ తప్పు లేదు, నీ మొగుడు చేసిందే తప్పు అనే మాటలు మాట్లాడిన తర్వాత, అలాంటి వీడియోలు చూసిన తర్వాత నువ్వు చేస్తుందేంటి ఇప్పుడు? నాది కూడా మిస్టేకే, నాది తప్పే, ఆ అమ్మాయి గురించి వీడియోలు పెట్టకండి, ఆ అమ్మాయి గురించి ఏం చెప్పకండి. ఫస్ట్ ఆలోచించాలి, మినిమం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. ఒక ఆడపిల్ల అక్కడ ఉంది, సరే వీళ్ళు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశారు ఏంటి అనేది నువ్వు కూర్చోపెట్టి మాట్లాడి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత నీకు తప్పు అనిపిస్తే అప్పుడు నువ్వు మీడియాకి నీ వీడియో పంపించాలి. నువ్వు వీడియో తీసుకున్నావు, సరే తప్పు లేదు, తీసుకున్నావు, పెట్టుకోవాలి, నీ దగ్గరే పెట్టుకొని ఉంచి మీరు చేసింది తప్పు, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి బయటకు వీడియో పంపించాలి. నీకు అలా ఏం జరగలేదు, పోనీలే అని అనిపించింది అన్నప్పుడు ఆ అమ్మాయికి ఒక మాట, వీడిని ఒక మాట అని బయటకు పంపించాలి. ఇది నువ్వు చేయాల్సిన పని. వీడియో బయటకు పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసేయండి, ఆ అమ్మాయిని ఏమనకండి, ఆ అమ్మాయి గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఆ అమ్మాయి గురించి వీడియోలు పెట్టొద్దు, నా హస్బెండ్ గురించి పెట్టొద్దు అంటే ఎందుకు పెట్టరు? నువ్వు చేసిన పని అలాంటిది కదా, నువ్వేం చెప్తే సమాధానం చేస్తుందా? చేయదు కదా. నీ మొగుడు నిన్ను వదిలేసి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడంటే నీ దగ్గర ఎంతో తప్పు ఉంటే తప్ప ఆయన బయటికి వెళ్ళాడు కదా. ఆ అమ్మాయికి ఎన్ని మాయ మాటలు చెప్పుంటే ఆ అమ్మాయి మీ ఓడి దగ్గరికి వచ్చి కూర్చుని ఉంటుంది. ఆ టైంలో ఒక ఆడపిల్ల గురించి మనం బ్లేమ్ చేస్తున్నాము అని అంటే, పైగా ఆ అమ్మాయి ఒక సెలబ్రిటీ, మీలా ఒక 4 సాంగ్స్ చేసుకొని పెద్ద సెలబ్రిటీ ఏమి అయిపోలే. తను ఎన్నో రీల్స్, ఎన్నో వేల వీడియోలు చేసి కష్టపడి తనకంటూ తన ఒక పేరు సంపాదించుకుంది. అలాంటి అమ్మాయి గురించి ఒక వీడియో పెట్టేటప్పుడు సిగ్గుండాలి కదా, ఇది తప్పు, ఇది పెట్టకూడదు అనే ఆలోచన ఉండాలి కదా నీకు. అప్పుడు సిగ్గు లేకుండా వీడియో పెట్టేసి ఇప్పుడు వచ్చి కట్ చేయండి, డిలీట్ చేయండి అంటే అలా ఎలా ఉంటుంది? ఎనీవేస్ మాధురి రాథోడ్, నీ వీడియోస్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అదే విధంగా నువ్వు చేసింది తప్పు అని ఏం మాత్రం నేను అనుకోవట్లేదు, నేనే కాదు చాలా మంది ఎవరు అనుకోవట్లేదు. ఎందుకనంటే వాడు ఎన్నో మాటలు చెప్పుంటే తప్ప నువ్వు వాడిని నమ్ముండో నాకు తెలిసినంత వరకు. అదే విధంగా నీ వీడియోస్ నువ్వు కంటిన్యూ చేయి, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. నువ్వు తప్పు చేసావని మాత్రం నేను పొరపాటున కూడా అనుకోవట్లేదు, నేనే కాదు చాలా మంది వరకు అనుకోవట్లేదు. సో బీ స్ట్రాంగ్ అండ్ కంటిన్యూ యువర్ జర్నీ.